నటుడు శివాజీ వివాదాల్లో చిక్కున్నారు. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా మహిళల వస్త్రధారణ మీద శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. మహిళలను ప్రకృతితో పోలిస్తూనే మహిళలు నిండుగా దుస్తులు ధరిస్తే అందంగా ఉంటారు, వారికి గౌరవం కూడా దక్కుతుంది అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నటువంటి నేపథ్యంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు. వారితో మాట్లాడు. శ్రవణ్ గారు హాయ్ అండి. హాయ్ అండి. శ్రవణ్ గారు, నిన్న దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా శివాజీ గారు మహిళల వస్త్రధారణ మీద చేసినటువంటి వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఆయన ఆ వ్యాఖ్యల ద్వారా వివాదాల్లో చిక్కుకున్నారు. మహిళను ప్రకృతితో పోలుస్తూనే హీరోయిన్లు గనక నిండుగా దుస్తులు ధరిస్తే వారి అందం పెరుగుతుంది, అలాగే వారికి గౌరవం కూడా దక్కుతుంది అంటూ సావిత్రి గారిది, సౌందర్య గారిది, రష్మిక మందన గారి పేర్లను ఆయన ఉదహరించారు. అయితే దీన్ని కొంతమంది ఖండిస్తూ ఉన్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? శివాజీ గారు, నటుడు శివాజీ గారు చాలాసార్లు ఏదో రకంగా కొంచెం వైరల్గా లేదా కాంట్రవర్షన్స్ ఏదో ఒక పొలిటికల్ కానీ ఏదైనా వార్తలు ఉంటూ ఉంటాడు. పెద్దవి కొత్త ఏం కాదు. అంటే కాకపోతే ఎక్కువ శాతం పొలిటికల్ టాపిక్స్ మీద ఉండేవాడు. తను ఒక పార్టీకి సపోర్ట్గాను సరే అది ఏదో రకంగా రకరకాల ఉండేది. బట్ ఈ అంశం మాత్రం జనరలైజ్డ్ నా విషయంలో, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అతను చెప్పిన విధానం కానీ చెప్పాల్సిన అంశం కానీ తప్పు కాదు, చాలా మంచిగా చెప్పాడు. కాకపోతే అందులో వాడిన పద ప్రయోగాలు ఒకటి రెండు అబ్జెక్టబుల్గా ఉన్నాయి. తప్పని నేను అన్నాను. అంటే సామాన్లు చూపించాల్సిన అవసరం లేదు. అదే అంటూ ఆ పదజాలం అబ్జెక్టబుల్, ఆ స్థాయిలో ఉండేటువంటి ఒక యాక్టర్కి ఆ పదజాలం కరెక్ట్ అంటారా? నేను అదే చెప్తాను విషయం. ఇప్పుడు ఆ వివాదం కాస్త ముదిరింది. ఆయన చేసిన వాక్యాలకు కౌంటర్గా చిన్మయి కానీ నటి ఆయన యాంకర్ అయినటువంటి అనసూయ కూడా కౌంటర్ ఏదో ఇచ్చింది. తర్వాత చివరాఖరికి అది రభస తయారయ్యి ఉమెన్ కమిషన్ నోటీసులు కూడా ఇస్తున్నాను ఒక వార్త కూడా వింటా ఉన్నాం. సో ఏదైనా సరే నేనేం చెప్తున్నానంటే శివాజీ మాట్లాడాలనుకున్నది, చెప్పాలనుకున్నది, చెప్పిన సందేశం యాక్సెప్టబుల్, నేను మద్దతు ఇస్తాను. దాంట్లో వాడిన పదాలు ఒకటి రెండు మూడు అబ్జెక్టబుల్గా ఉన్నాయి. అయితే ఆయన చెప్పిన విధానంలో తప్పు పట్టాల్సినంత గింజుకోవాల్సిన అవసరం అయితే లేదు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏదో విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. అక్కడ ఇంకొక సినిమా ఈవెంట్కి వెళ్ళాడు, అతను అతిథిగా వెళ్ళాడు. మహిళల వస్త్రధారణ గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయి, మహిళల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? నేను అదే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఆయన ఏదో ప్రైవేట్ ఈవెంట్కి వెళ్ళాడు. తాను ఒక మనిషి, ఎవరైనా సరే తనకు తానుగా స్పందిస్తాం. ప్రతి విషయంలో ఏదైనా జరిగినప్పుడు స్పందిస్తాడు. నిన్నగాక మొన్న రాజాసాపు సాంగ్ ఈవెంట్లో అక్కడ షాపింగ్ మాల్లో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాం. చాలా బాధపడ్డాం. మృగాల మనుషులు అని కూడా నేను కూడా డిబేట్లో చెప్పాను. మనుషులు కాదు మృగాలు, అట్లా ఒక హీరోయిన్ మీద ఎగబడడం తప్పని మాట్లాడుకున్నాం. అది బహుశా అట్లాంటిది గుర్తొచ్చిందేమో. తాను ఉన్నటువంటి స్టేజ్ మీద ఒక యాంకరు చూడముచ్చటగా నిండుగా చీడగట్టుకొని కనులకు గౌరవప్రదంగా కనిపించింది ఆయనకు. వెంటనే 4 మంచి మాటలు చెప్పాలనుకున్నాడు. ఒక పెద్ద ముత్తైదుగాను లేదా పెద్ద మనిషిగాను అనుభవం ఉన్నవాడుకు. అతను వచ్చింది చీఫ్ గెస్ట్గా కదా, అంటే గెస్ట్గా అతిథిగా వచ్చినప్పుడు దానికి మంచి పాత్ర ఉన్నట్టేగా ఆయనకు. తను ఏదో మంచి 4 మాటలు చెప్పే ప్రయత్నం 4 మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేశాడు. అమ్మ యాంకర్, మీరు చాలా బాగా ఉన్నారు, గౌరవప్రదంగా ఉన్నారు, అందంగా ఉన్నారు, ముద్దుగా ఉన్నారు, అంటే చాలా చూడముచ్చటగా ఉన్నారు, ఇట్లా నిండుగా చీర కట్టుకున్నారు, బాగుందండి. కానీ కొందరు ఆ వస్త్రధారణలో కొంచెం బెట్టిగా కట్టుకుంటారని చెప్పి ఉద్దేశంలో చెప్పుకుంటూ మనం కట్టుకునేటువంటి డ్రెస్సును బట్టి కూడా మనకు గౌరవం వస్తుంది అని చెప్పాడు. వాస్తవం కదా, ఆమె నిండుగా కట్టుకున్నప్పుడు మనకు గౌరవించాలనో చేతులెత్తి నమస్కరించాలన్నంత గౌరవప్రదం ఏర్పడుతుంది. వల్గర్గా డ్రెస్ ఆమె ఇష్టమే ఉండొచ్చు, స్త్రీ స్వేచ్ఛే కావచ్చు, లేదా మీరు ఏదైతే ఇప్పుడైతే చెప్తుందే కావచ్చు, ఆమె ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో ఆమె వ్యక్తిగతమే కావచ్చు. కానీ నిండుగా చీర కట్టుకొని పద్ధతిగా ఉన్న వాళ్ళకు మనం గౌరవించాలనుకుంటాం. అలా ఉన్న వాళ్ళని ఇష్టం ఉన్నారు చూస్తారు. అంటే ఏదైతే వస్త్రధారణ అయితే అంటున్నారో, ఏదైతే అసభ్యకరంగా ఉండేటువంటి వస్త్రధారణ లేదా ఇంకో అర్థాన్ని ఇచ్చేలా ఉన్నప్పుడు అది వాళ్ళకి ఇంకో అర్థం ఇచ్చినట్టు. శివాజీ గారి దృష్టిలో మరి పద్ధతి
అంటే ఏంటి? అదే అంటే గౌరవప్రదంగా కట్టుకోండి అని చెప్పే ఉద్దేశంలో ఈ మధ్య దాన్ని కొంచెం నేనంటాను ఆ పదం అయితే తప్పే అయినప్పటికీ కూడా కొన్ని సెన్సార్ వైబుల్లోనే మాట్లాడినట్టుగా చెప్పొచ్చు. ఇప్పుడు ఏంటంటే దరిద్రానికి మనకి ఈ రోజుల్లో ఆ సామాన్లు అనే పదం భూతైపోయింది, పులిహోర అనేది భూతైపోయింది. పులిహోర తినే పదార్థం అండి, మన అందరం ఇళ్లలో వండుకునే పదార్థం. ఒక అమ్మ మనకు పులిహోర వండి పెడుతుంది, కానీ మా అమ్మ పులిహోర అంటే ఇంట్లో వాడే వస్తువుల్ని సామాన్లన్నా లేదంటే ఇంట్లో మనం చేసుకొని తినేదాన్ని పులిహోర అన్నా ఎవరు పట్టించుకోరు. కానీ ఇప్పుడు దరిద్రానికి కానీ మహిళలను ఉద్దేశించి మహిళల అవయవాలను ఉద్దేశించి సామాన్లు అనేటువంటి పదాన్ని వాడడమే ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు చాలా మంది. నిజంగా కూడా శరీర భాగాలు అనేది స్పష్టంగా పలికున్నా బాగుండేది ఆయన, లేదా కొంచెం ఎదుటి వారికి అభ్యంతరంగా ఉన్నటువంటి అంగంగా ప్రదర్శన చేయకూడదు అన్న పదం వాడినా కూడా తప్పు లేకపోయి, కానీ డీకోడ్ భాషలో మాట్లాడడం అనేది ఇక్కడ వచ్చినటువంటి తప్పిదం లేదా బాధపడుతున్న అంశం అదే. కానీ ఈ మధ్యకాలంలో ఈ సామాన్లు, లకిడికా పూలు, మాదాపూరు, పులిహోర ఈ పదాలు భూతి పదాలుగా వ్యవహరించబడుతున్నాయి దరిద్రానికి. సో మనం మామూలుగా మన మంచి పదాలు, పులిహోర అనేది తినే పదార్థం, హ్యాపీగా గౌరవప్రదమైన వంటకం అది. పులిహోర కలిపావా, పులిహోర తిన్నావా అంటే దాన్ని కూడా భూతిగా అంటే నీకు ఏదో గ్యాస్ కొట్టావా. పులిహోర అనేటువంటి పదాన్ని ఎవరు అసభ్యంగా తీసుకున్నది లేదు, కానీ మహిళల అవయవాలను ఉద్దేశించి సామాన్లు అనేటువంటి పదజాలాన్ని వాడితే ఖచ్చితంగా దాన్ని బూతులాగే కన్సిడర్ చేస్తున్నారు చాలా మంది. రైట్, అదే నేను ఏంటంటే ఆయన చెప్పిన సందేశం అంతా కూడా పూర్తిగా మంచిగా ఉండండి. ఒక సావిత్రిలా, ఒక నటిలా, సౌందర్యలా నిండుగా ఉంటే గౌరవప్రదం ఉంటుంది. లేదు అంటే ఆయన ఉద్దేశంలో ఏంటంటే నిన్నగాక మన షాపింగ్ మాల్లో ఇట్లా దాడి జరిగిందో, సో ఏ విధంగా అట్లా అపప్రదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, మీరు అలా ఉండకండి అని చెప్పే ప్రయత్నంలో చెప్పుకుంటూ పొరపాటున అవగాహన లేకనో ఆ పదాన్ని వాడాడు. దాంతోపాటు మీరు అట్లా అంగంగా ప్రదర్శనగానో లేదా ఆ రకమైన డ్రెస్సు వేసుకోవడం వల్ల ప్రతి మనిషి మిమ్మల్ని చూడగానే అమర్యాద వస్తుంది. దాంతోపాటు ఈ దొంగ అని ఒక పదం వాడాడు, అలా అనుకుంటారు కానీ బయట కనరు. సో ఇట్లా ఉంది సమాజం అని చెప్పే ప్రయత్నంలో చెప్పాడు. సరే, ఆయన చెప్పిన పూర్తిగా మంచిగా చెప్పాడు, ఆయన ఇచ్చిన సందేశం బాగుంది, దాని మీద ఎవరూ చర్చిస్తలేరు. మంచిగా చెప్పాడని ఎవరు అంటలేరు, కానీ ఆ పదాల విషయంలో ఆయన అభ్యంతరం చెప్తా ఉన్నారు. సో ఆ పదం వాడకుండా ఉంటే బాగుండేది. కోర్టు సినిమాలో శివాజీ గారు మంగపతి అనేటువంటి పాత్రలో అద్భుతంగా రాణించారు, మంచి పేరు కూడా వచ్చింది. అయితే అది రియల్ మంగపతిగా ఇప్పుడు శివాజీ మారారు. ఆడవారిని వస్త్రధారణ విషయంలో ఆయన క్లాస్ బీకుతున్నారంటూ చాలామంది కమెంట్లు చేస్తూ ఉన్నారు. ఏంటి దీని మీద ఎలా చూడాలి దీన్ని? ఖచ్చితంగా మంచి చెప్తే మనం మెచ్చుకోవాల్సిందే. కాకపోతే నేను అదే చెప్తున్నాను, శివాజీ గారు చెప్పింది 100% మంచి సందేశం చెప్పాడు. అట్లాంటి వారు ఎవరో ఒకరు చెప్తూ ఉండాలి. కాకపోతే అంటే నిజంగా మంచి మెసేజ్ ఇచ్చుండొచ్చేమో, కానీ ఆయన వాడినటువంటి పదజాలమే అబ్జెక్టబుల్గా ఉంది. సో మనోభావాలు దెబ్బతినేలా ఉంది. సో అది ఖచ్చితంగా దానికి మరి అది విత్డ్రా చేసుకుంటాడో, క్షమాపణ అడుగుతాడో ఏంటో అని జరగదు. మరి మహిళా కమిషన్ నోటీసులు ఇస్తాం అనే వార్త కూడా వింటున్నాం. ఏం జరిగిన ఆ పదాలు వాడకుండా నిజంగా మహిళా కమిషన్ శివాజీ గారికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు మనం ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. నిజమా అబద్ధమో తెలియదు. సో ఇది ఏం జరిగినా కూడా స్త్రీ తమ వస్త్రధారణ విషయంలో కానీ ఏదైనా విషయంలో కానీ, స్త్రీయే కాదు పురుషునికైనా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తనలో ఖచ్చితంగా వాళ్ళ స్వేచ్ఛ ఉంటుంది. కాకపోతే మనం సమాజంలో ఉన్నప్పుడు సమాజం హర్షిస్తుందా, సమాజం ఏమనుకుంటుంది, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక పురుషుడే ఉన్నాడుకో, సిగరెట్ తాగుడు ఎవరు వద్దన్నారు, కానీ నేను బయట ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాను, తాగుతాను, ఎట్లా పడితే అట్లా ఉంటాను అంటే సమాజం హర్షించదు. మంచి అలవాట్లేంది, చెడు అలవాట్లేంది, మంచి ప్రవర్తన ఏంటి, మంచి నడవడిక ఏంది అని కూడా సమాజం చూస్తుంటుంది. నీ వ్యక్తిగత అభిరుచులు ఇవన్నీ నీ వ్యక్తిగతమైనప్పటికీ నువ్వు సమాజంలో ఒక భాగం కాబట్టి సమాజానికి తగ్గట్టుకున్నట్టు హర్షించి తగ్గట్టు కొన్ని పనులు ఉంటాయి. అవునన్నా కాదన్నా కొన్ని సమాజం హర్షించే పనులు ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలని చెప్పే ప్రయత్నం ఇట్లాంటి శివాజీ గారు అలాంటి వాళ్ళు ఇంకెలాంటి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. చెప్పడంలో తప్పులేదు, కానీ ఆయన వాడినట్టు పద ప్రయోగం మాత్రమే అబ్జెక్టబుల్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.